ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే విధానం కూడా ఒకటి ఉంటుందండి. తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను. మనం ఎన్ని పూటలు అయితే ఉంచుతామో ఆ ప్రతి పూట కూడా ఆయన దీపారాధన చేసి ఆయనకి ఏదో ఒకటి నైవేద్యం అయితే పెట్టాలి. మేమైతే ఆ రోజు ఈవినింగే చేసేసాము. కానీ తర్వాత అంటే అత్తయ్య గారు వాళ్ళు అలవాటు ఒక్కోసారి అలా తీసేస్తారు, మంగళవారం శుక్రవారం కాకపోతే గనక. కానీ ఒకరోజు నిద్ర చేస్తేనే, మన ఇంట్లో గణేష్ నిద్ర చేస్తేనే గనక, గణపతి నిద్ర చేస్తేనే మనకు మంచిదంట. సో ఏం చేయాలంటే ఏ పూట కాపూట అలా దీపారాధన చేసి నైవేద్యం చేసేసి ఆ దీపారాధన కొండెక్కాకే అక్కడ ఉన్న పత్రి పూలు అవన్నీ అయితే జాగ్రత్తగా కవర్లో పెట్టుకోవాలి. విగ్రహానికి మేమైతే ఏం చేస్తామంటే అండి, స్వామివారికి పామును కడుతున్నట్టు మనం పురాణాల్లో చదువుతాం కదా, బుక్లో కథలో, అలాగా మేమైతే ఉంగరం పెడతాము. ఆ ఉంగరాన్ని అయితే బంగారం పెట్టుకుంటాం, మన చేతికి పెట్టుకునేవి ఉంటాయి కదా, అవి పెట్టేసేస్తాము. అది తీసే ముందు జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసేసి ఆ విగ్రహాన్ని అయితే కళ్ళకద్దుకుని ఆ కవర్లో అయితే పెట్టేసుకుంటాము. సో తర్వాత మనం బియ్యం మీద పోస్తాం కదా స్వామిని, ఆ బియ్యాన్ని కూడా మనం పొంగల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అన్నమైనా వండేసుకోవచ్చు. తర్వాత మనం అట్లా పత్రి అవి వేసేటప్పుడు 1 రూపాయి కాయిన్ అయితే వేయాలి, అలా వేయకుండా ఉండకూడదు. సో బాయ్ ఫ్రెండ్స్.